చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక. ఏహే ఇది బుడ్డపొరగాల బడికట్టి అధ్వానం ఉన్నది. అసెంబ్లీ అనుకుంటారా, బంజారా దొడ్డి అనుకుంటారా? సో ప్రజా సమస్యల మీద మాట్లాడమంటేనేమో మీ పైసల సమస్యల మీద, భూముల సమస్యల మీద, పనికిరాని ముచ్చట్ల మీద కాగితాలు ఇసిరేసుకొని బట్టలు చింపేసుకొని ఒక ఆయన తాగి రావద్దంటాడు, ఒక ఆయన ఏమో రియల్ ఎస్టేట్ నడవదంటాడు. ఏమో అసెంబ్లీ నడిపిస్తురు, ఏమి నడిపిస్తురు. ఇక కాంగ్రెస్ వాళ్ళు కష్టం అంటారు, కారు పార్టీ వాళ్ళు కయ్యం అంటారు. ఓ దిక్కు కాకపోతే ఓ దిక్కు సభను వాయిదా వేసుడు, లేకపోతే ఇట్లాంటి మాటలు చూసుడు. గిదేం సభలు, గియేం అసెంబ్లీ, ఏమి నడిపిస్తారా మీరు? బాగానే ఆడుకుంటున్నారు తెలంగాణ జనాన్ని. మీరు చేసింది ఎంతో కానీ ఓ నా ఆయన కిష్కింద కాండ చేసుకుంటూ అసెంబ్లీని అనుకో రాదుండ్రి. చెప్తే లజపోతున్నట్టు లిక్కున వారేతను. అదే మన కందిరిగా తెట్టని కదిలిస్తాను, తేనె తెట్ట మీదకి రాయేస్తాను, మొత్తుకుంటే చూడు ఈగలు జిబజి బాగానే పడిపడి అగో గట్టనే ఉన్నది. అధ్వానం. ఒక ఆయన నువ్వు అదనొద్దని, ఒక ఆయన ఇదనొద్దని, ఆయన ఇంత తిన్నాడని, ఈయన అంత తిన్నాడని, ఒక ఆయనకు దంద నడుస్తలేదు, ఒక ఆయన పాలమ్మినా అని, ఒక ఆయన పూలమ్మి. ఏం అమ్ముకుతున్నారు, ఏం కథనే? మీరు జనాన్ని నమ్మిన జనాన్ని ఏం చేస్తారో తెలియనుకుంటున్నది అనుకో రాదురి. ఏం అసెంబ్లీ చెప్పురి సురువైన కాంచాలు చూస్తే ఇయ్యాలటి దాకా ఇయే చౌడాలే. దేని మీద మాట్లాడిరు, ఏం అక్కడికి వచ్చింది జనాలకు, ఏమిటికి అక్కడ రాలే లెక్కపడి చూస్తే ఒక పారి చూడురులే. అయ్యో చిన్న పొలగాండ్లు బల్లె కొట్టుకున్నట్టే ఉన్నది కదా, పాడైపోను. అదే అసెంబ్లీ అనుకుంటున్నారా, మరి ఏమనుకుంటున్నారు? తెలంగాణ అసెంబ్లీలో ఈ కర్రేసు దుమారం మామూలుగా లేదు. బీఆర్ఎస్ చర్చకు పట్టుబట్టుడితోటి గందరగోళమైంది అనుకోరాదుర్రి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పేపర్లు ఇసురుకుడుతోటి ఇంతిత జవడం నెలకొన్నది. ఇక దీంతో సభను 15 నిమిషాల దాకా ఆయుధ చేసిండు స్పీకరు. బీఆర్ఎస్ సభను తప్పుదో పట్టిస్తున్నదని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మస్తుగా మండిపడ్డారు. ఇక తప్పులు బయటపడతాయని డ్రామాలు ఆడుతున్నారని ఏసీపీ దర్యాప్తు చేస్తున్న కేసును అసెంబ్లీలో చర్చ ఎట్లా పెడతారు, ఇంకింత జ్ఞానం లేకుంటే ఎట్లా ప్రవర్తిస్తున్నారని పైరైనరు. మొత్తానికైతే ఈరోజు ఈ ఫార్ములా విషయంలో కేసు నమోదైంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఒక ఎంక్వైరీలో ఉన్నటువంటి కేసును శాసనసభలో చర్చించకూడదనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళ ప్రయత్నం అంతా కేసు కోసం కాదు. ఆగో చూస్తున్నారు కదా నుల్లా. ఇక దినాము అసెంబ్లీలో గివ్వే చౌడాలు. రాష్ట్రంలో ఉన్న లక్షలాది ఎకరాల భూములను ఒక వర్గం కొల్లగొట్టింది. ఇక కొల్లగొట్టిన భూముల వ్యవహారం బయట పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభని గిట్లా జరగనిత్తలేరని ఇక ఈ తీర్ఘకరమైందనుకోరాదురి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ధరణి పేరుతోని ధరణి రూపకంగా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూముల్ని ఒకటే సామాజిక వర్గం కొల్లగొట్టింది. అది బయటపడుతుంది, అది చర్చ జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతోనే, ఆ చర్చ జరగొద్దనేటువంటి ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా సంపత్ కుమార్ పేపర్ ఇసిరెత్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిండ్రని, ఇక ఇప్పుడు స్పీకర్ను అవమానించిన బీఆర్ఎస్ సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసిండ్రు. గత శాసనసభలో 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. తెలంగాణ శాసనసభ నుంచి శాశ్వతంగా గెంటేసి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా గవర్నర్ మన స్పీకర్ గారి పైన కాయిదాలు సించేయడం. ఇక సభల స్పీకర్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక అగౌరవించిందని మాట్లాడుకొచ్చిండ్రులా. మన స్పీకర్ గారి పైన దాడి చేసే విధంగా హరీష్ రావు రామాంతం వచ్చి స్పీకర్ గారు పోడియం ముందు పడేటువంటి కార్యక్రమం చేస్తూ ఎక్కడికక్కడ కాయిదాలు చించేస్తూ ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఇది పూర్తిగా అవమానపరిచే విధంగా స్పీకర్ చైర్ను అవమానపరిచే చేశారు. కాబట్టి తప్పనిసరిగా వారిపైన తగు చర్యలు తీసుకునే సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. పేపర్ను జింపి స్పీకర్ మీదేసి అసెంబ్లీని అవమానించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మస్తుగా గరం మీద ఉన్నారు. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ కుప్పంలో పర్యటన చేసి నుండే ఇక గంజాయి గింజాయి లేకుండా స్వచ్ఛమైన రాష్ట్రాన్ని చేస్తాం, గాలిపంక పార్టీలు ఉండగా ఎట్లుండే ఆయన డ్రగ్స్కు గంజాయికి మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1లా నిలబెట్టిండు. అగో అసలు దరిద్రాన్ని అంతా తీసేస్తామని చెప్పాను కూడా గట్టిగానే చెప్పుకొచ్చింది. ఇక ఇటు కార్గో ఆఫీసులు కూడా సురువు చేస్తాం, 2024 కాదు ఇక 40 దాకా ఏ డోకా ఉండకుండా చూసుకునేది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం ప్రణాళిక లేచిండు. బేఫికర్ ఉండాలి, ఆడపోరగాల చదువుల కాంచెలి అన్నార్థుల ఆకలి వరకు అన్ని తీర్చేందుకే ఏపీకి ముఖ్యమంత్రి అయినాం. మీరు ఏ తరీకలు అయితే మమ్మల్ని నమ్మి కూర్చుంటూ పెట్టినరో అదే తరీకల మీకు అభివృద్ధికి ఏమాత్రం లోటు పోకుండా తోసుకోకుండా చేసే బాధ్యత మాదని చెప్పి గట్టిగానే అనుకొచ్చింది అనుకో రాదురి. ఇక ఇవాళ ఇంకా ఏమేమి మాట్లాడింది, ఏం సంగతి అనేది ఒక్కపారి ఇనుకొద్దాం రాది.
పోయిన 5 ఏండ్లు ఏపీలా ఎసొంటి పాప పనులు జరిగినాయి చెప్పుండ్రి. గంజాయి అంటే గంజాయి, పుట్టల కొద్దీ అక్రమ మందు చెప్పుకుంటూ పోతే ఎన్నత్తాయి. ఇక ఇప్పుడు గంజాయి కట్టడికి ఏపీ సర్కారు దండిగా చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు చంద్రబాబు ఇక గట్టిగా కృషి ఎత్తుండనుకోరాదుర్రి. ఇక ఆ కుప్పం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ లెక్క తీర్చిదిద్దుతాము, రైతుల కోసము జల్దీనే కార్గో ఏర్పాటు తీసుకొస్తున్నాము అని చెప్పి కుప్పం పర్యటనల నారా భువనేశ్వరమ్మ ఇంకా గిట్ల మహిళలతోటి ముఖాముఖిలా మాట్లాడుకొచ్చింది చూడుండ్రి. గత ప్రభుత్వం వాళ్ళ జోబులు నింపుకోవటానికి మీ జీవితాలతో చెలగాటారు. మీ జీవితాలే కాదు, మీ కుటుంబ జీవితాలతో, మీ బిడ్డల జీవితాలతో వాళ్ళు చెలగాటారు. నాకు తెలుసు గత ప్రభుత్వంతో ఈ గంజాయితో ఏమైందో. ఎస్పెషలీ మన ఆడబిడ్డలు వాళ్ళకి ఈ అలవాటు చేసి వాళ్ళని రేప్ చేసి అట్లా ఎన్నో విన్నాను. ఈ మధ్యన మళ్ళీ కనుక్కుంటే ఈ అత్యాచారాలు చాలా తగ్గినాయి అని తెలిసింది. ఎందుకంటే ఈ గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి ఏం తెలియట్లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందల ఈ గంజాయి అనేది ఉండకూడదు యావత్ ఆంధ్రప్రదేశ్లో అని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఆగో చూసిండ్రు గదనుల్లా, గదన్నట్టు ఏపీ జనాలైతే మస్తుగా ఆనందపడుతుండ్రులా. ఎందుకంటే 5 ఏళ్ల పాలనలా ఎన్ని అవస్థలు పడ్డరు. ఇక దిక్కుమల్ల పాలనతోటి మొత్తం సతమతం అయిపోయిండ్రు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిండో గాయాల్టీ కాంచెల్లి అభివృద్ధి పనులకు ముందడుగులు పడుతున్నాయి. ఇక అందరికి కూడా మంచి జరుగుతున్నది అని చెప్పి ఏపీ జనాలు కూడా బాగానే సంబరపడతాండ్రు. అగో ఎటు పోయి ఎవరికైనా సరే చూడుండ్రి, అటు సర్కార్ల కానించాలి ఇటు దళారుల దాకా దగా పడేది ఎవరంటే రైతన్నే. ఇక ఎట్టు పడి 6 కాలం కష్టం చేసుకొని పంట తీసుకొని మార్కెట్కి రాగానే ధర కాడ కాకపోతే బస్త కాడ, బస్త కాకపోతే తూకం కాడ, ఏన్నో ఒక తన తూటు పెట్టకపోతే నడవదన్నట్టు రైతు ఒక్కడే పుణ్యానికి దొరుకుతాడు ముంచేతందుకు. ఇక గీడ దళారులు చూడురి, తూకం ఏమేస్తున్నావు, ధర ఏం చెప్తున్నావు, ఏం సంగతి, ఎట్ల లెక్క, ఇదేం తరీకరా నాయన, మేము మనుషులమా, కష్టం చేసుకొని వచ్చినామా, మా కష్టం కాదా, మీ ఇష్టానికి ఇట్లా దోసుకుంటే ఎట్లా మేము నష్టపోమా అని చెప్పి స్పష్టంగా అడిగినందుకు ఇక లారీలు ఆడబెట్టి పరారు అయిపోయారట. ఎత్తిన లారీలు ఆడబెడితే ఏం కావాలి చెప్పురి, లోడ్ లారీలు అవి పోతేనే అమ్మకానికి పోతేనే కదా 4 రూపాయలు వచ్చేది. ఇక దళారుల దగ్గర ఇట్లా ఉన్నది. మరి రైతు యాడికి పోయి చెప్పుకోవాలి. ఇక ఈ ముచ్చట మీదకి వెళ్ళి సర్కారే జర సరిపోని నజరేస్తే బాగుంటుంది సారు, ఎట్లా చేస్తారో ఏం కథ అని అనంతపురం రైతులు గగ్గోలు పెడుతున్నారు అనుకో. రాదురి కంది పంట కాడ కష్టం వచ్చింది. ఇక వాళ్ళు కష్టపడి కోసుకొచ్చిందే కాక ఈ దళారుల దగ్గర కూడా ఉత్త పుణ్యానికి వాళ్ళు ముంచుతామంటే ఎట మునగాలే రైతు. పాపం ఏ అబసంపో తెలియనోడా, రైతననే పౌతు ముంచుకుంటూ పోతే ఎట బొత్తడరా నాయన, ఈ బతుకులు పాడైపోను. రైతులు ముంచకుంటే మీరు బతకలేరా, మీ దళారు దందా బొందల పోను. ఆరుగాలం కట్టం చేసి పంటను కంటికి రెప్పలేక కాపాడిన రైతులకు అడుగడుగున దళారులు మోసగాళ్ళు నిండా ముంచుతున్నారు. పంట వండితే ధరుండదు, ధరున్నప్పుడు అమ్ముతామంటే ఇక లాభం కూడా దళారులు గుంజుకుంటుండ్రు. ఇక గిన్ని బాధలతోటి సతమతం అవ్వకుండా కష్టాలు పడుతున్న ఈ పరిస్థితిలా ఇక పంటని మీ కాడికే వచ్చి మేము కొంటాము, అది కూడా మార్కెట్ ధర కంటే ఎక్క ధర ఇస్తామంటే ఇక బంపరాఫన్ అని చెప్పి రైతులు మస్తుగా సంబరపడ్డారట. ఇక ఏమున్నది, పండిన పంటను అమ్ముతే కొంచెమన్నా కష్టాలు తీరుతాయని ఆశపడ్డరు పాపం రైతన్నలు. ఇంకా పంట అమ్మినప్పుడు గాని ఆటెనక షిక్కి గాని తూకాలల్లా మోసం బయటపడలేదట. మరి ఏంది గింతే వస్తున్నదని చూస్తాల కంటే తూకాలల్లా ఏదో తేడున్నదని చెప్పి గుర్తుపట్టిండ్రట మోసం. ఇక మొత్తానికైతే అన్నదాతలు నిలదీసేటల్ల కంటే ఇక లారీలు నిడిసిపెట్టి వ్యాపారులు పరారైపోయిండ్రట. గీ ముచ్చట అనంతపురం జిల్లా వజ్రకొత్తూరు మండలము షాబార్ల ఊర్లో అయ్యిందులా చూడుండ్రి. చాబాల్ గ్రామం మాది. రైతులు మేమంతా కంది పండించిన రైతులు. మేము కంది కోతలు అయిపోయినాయి 4 రోజుల నుంచి అయిపోయింటే వ్యాపారస్తులు ఇట్లా కూడేరు దగ్గర వ్యాపారస్తులు మా ఊరు బ్రోకర్ తరఫున వచ్చి సూర్యనారాయణ తరఫున వచ్చి జగన్ సూర్య కందులు పట్టించినాడు. మమ్మల్ని అందరిని మోసం చేసి క్వింటాల్కి 25 కేజీలు ఎక్కువ కొలతల్లో మోసం చేసి మమ్మల్ని అందరినీ తీసుకొని మా సరుకంతా తీసుకొని పోయినాడు. ఈ రోజు మేము అదే వ్యాపారస్తుడు వచ్చింటే ఈ రోజు అదే కొలతలు చూసినాము. కొలతలు చూస్తే క్వింటానికి 25 కేజీలు ఎక్కువ ఉంది ఒక్కొక్క ప్యాకెట్ లో, ఒక్కొక్క సంచిలో. ఇట్లా జరిగింది అని మేము ఈ రోజు పోలీసులు ఫిర్యాదు చేయాలని వజ్రకర్నూలు పోలీస్ స్టేషన్ పోతున్నాం. ఆగో చూసిండ్రా, గింతాగముంటదా అనుల ఎటి చేసి రైతన్నకు లూటి కొడదామనే చూస్తారు ఎవ్వరు చూసినా కూడా. ఇక ఇప్పుడు కందుల ధర మార్కెట్లో క్వింటాల్కు 8,000 రూపాయలు వలుకుతున్నది. అయితే కొంతమంది మేమే డైరెక్ట్ గా 9,100 రూపాయలకు కొంటామని చెప్పి సాబాల ఊరికి వచ్చిండ్రట వ్యాపారస్తులు. ఎక్క ధర ఇత్తానుడితోటి రైతులు మస్తుగా సంబరపడి సరుకు అమ్మిండ్రట. ఇక కొంతమంది రైతులు అమ్మినాకట ధర ఎక్కువ ఇచ్చినా కూడా ఇక ఆశించిన పైసలు రాకపోవడంతోటి ఏదో తిరకాసున్నదని రైతులు గుర్తుపట్టిండ్రు. ఇక గట్టిగా పరిశీలిస్తే తూకం వేసిన
అప్పుడు 50 కేజీలకు 61 కేజీలు అంటే 11 కేజీలు ఎక్కువ దూగేటట్లు తూకం వేసిన మోసం బయటపడ్డదట. ప్రతి క్వింటాల్కు 22 కేజీలు ఎక్క కాయేసిన సంగతి రైతులు అమాలీలు వ్యాపారులను నిలదీసుడుతోటి ముచ్చట మొత్తం బయటకైంది చూడుండ్రి. ఇక పరారైందట పోలీసులకు ఫిర్యాదు చేసిండట రైతన్నలు. గింతాగం ఉంటదా చెప్పుండ్రి. అలా చూసినరా, అందుకనే ఏపీ జనాలు చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారు. ఊకనైనా వాళ్ళ తెలివి తక్కువ అనుకుంటున్నారు. ఇగో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతోటి కుప్పం మహిళలకు ఎక్కలేని కథ చేపిస్తున్నారు అనుకో రాజురి. మంచిగా కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరింగు, వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఊకనే దివాలు తీసుకుంటూ ఉండకుండా ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ వాళ్ళకి అంటే ఈ కుట్టు మిషన్ ఈ పని వస్తే వాళ్ళకి గిరాకు వస్తుంది కదా, వాళ్ళు కూడా పని నేర్చుకుంటారు, వాళ్ళు సొంత బట్టలు చేసుకుంటారు, మందివి చేస్తారు. అవసరమైతే ఆ ట్రస్ట్ ద్వారా ఎక్కడెక్కడ వాళ్ళకు ఎగుమతి చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది కదా. అగో గట్ల బతుకుదేరు ఉపాధి కల్పించే ఇట్లాంటి ఆలోచనలు విజన్స్ ఆయనకే ఉంటాయి కాబట్టి మహిళలందరూ కృతజ్ఞత చెప్తున్నారు. మరి లేకపోతే ఏముంది, మన జగన్ ఉన్న రోజుల ఆయన చెప్తావు మహిళల రక్షణ అట్టుండగా కానీ ఇక భక్షణ మటుకు సరిపోనుండే. ఇంటి ఒంటరి మహిళలు ఉన్న వాళ్ళ దగ్గర ఇంటి జాగాలు గుంజుకునే దుర్మార్గుల దగ్గర నుంచి ఎన్ని పాపాలు ఒకటారుండా చెప్పుకుంటూ పోతాయి. కానీ ఇప్పుడు చూడు చంద్రబాబు నాయుడు వచ్చినాక వాళ్ళ ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. గందుకు గదు చంద్రబాబు నాయుడు కావాలని వారు కోరుకున్నది అగో గట్లుండాలి. విజన్ ఉన్న నాయకుడు ఎప్పుడున్నా ఇక గిట్లుంటుంది అన్నట్టు. అందుకే వాళ్ళందరూ ఆ మహిళలంతా కృతజ్ఞత చెప్తా ఉన్నారు, వాళ్ళ మనసుల నుంచి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు అంటే గట్లుంటుంది. అందుకనే కదా రావాలని కావాలని ఎన్నుకున్నారు. అందుకే వాళ్ళ కళలు నెరవేరుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ కు కుప్పం మహిళలందరూ కలిసి కృతజ్ఞతలు తెలిపినరులా. టైలరింగు, ఎంబ్రాయిడరీ, బ్యాగుల తయారీ ఇక గిట్ల ఉచిత శిక్షణ ఇచ్చుడుతోటి మస్తుగా సంబరపడుతున్నారు. ఇంటికాన్నే ఉంటాము, వంటింటికే పరిమితం అవుతాం అనుకున్నాము, కానీ మాకు ఎసొంటి ఖర్చు లేకుండా ఇక కావాలన్నదల్లా ఇచ్చుకుంటా, ఇక మాకు కావాల్సిన వస్తువులు కూడా మాకు ఇచ్చుకుంటా గిట్ల నేర్పిస్తున్నారంటే బాగా సంబరంగా ఉన్నదని చెప్పి మొత్తానికైతే తిరిగి సంబరపడుతున్నారులా. ట్రైనింగ్ తోటి అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందిస్తున్న సీఎం చంద్రబాబు ఇక ఆయన సతీమణి భువనేశ్వరికి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి చెప్పుకొస్తున్నారు. వంటింటికే పరిమితమైన మాకు ఎన్టీఆర్ ట్రస్ట్ ధైర్యము, భరోసా, నమ్మకం కల్పించిందని బాగా సంబరపడుతున్నారు చూడుండ్రి. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వర్ గారికి కూడా మేము అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక చాలా మందికి ఉపాధి కల్పించారు మేడం గారు. దీని ద్వారా ఇంకా చాలా సంస్థలు కూడా ప్రారంభించారు. మేము అందులో కూడా జాయిన్ అయ్యి ఇంకా మంచి ఉపాధి కల్పించుకొని బాగా నేర్చుకోవాలని మేము అందరం కూడా చాలా కష్టపడదాం అనుకుంటున్నాము. ఇంత మంచి అవకాశం ధన్యవాదాలు అందరికీ. స్టిచ్చింగ్ మొత్తం నేర్పించారు సార్. ఇప్పుడు మా ఓన్గా డ్రెస్సులు, బ్లౌజెస్, మోడల్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా మేము ఓన్గా కూడా ఇప్పుడు నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు స్వయం కృషిగా మేమే మిషన్ పెట్టుకొని మంచి బొటిక్ కూడా రన్ చేసుకుందామని మా అందరికీ కూడా ఉందన్నమాట. 3 నెలలు ఫ్రీగా నేర్పించారా? 3 నెలలు కూడా ఫ్రీగా నేర్పించారు సార్. మొత్తం అంతా వాళ్ళే మిషన్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు. మొత్తం అంతా కూడా ట్రస్ట్ ద్వారా మాకు నేర్పించారు సార్. ఆగో చూసిండ్రు కదా నుల్లా, గట్లుంటది మరి. పోయిన 5 ఏళ్ల పాలనలా జనాలను ఎంత ఇబ్బందులు పెట్టిండ్రు చెప్పుండ్రి. ఇంకా చేసుకునే పనులను కూడా చేసుకొని ఇవ్వకుండా ఏడి కాడ ఆగమాగం చేసి పెట్టిండ్రు. ఇక కుప్పం మహిళల జీవితాలల్లో వెలుగు నింపుతున్నారని చెప్పి మొత్తానికైతే వాళ్ళందరూ మస్తుగా సంబరపడతాండ్రు. ఇక ఈ ముచ్చట మీదకి ఎవరినేమనాలో మీరే ఆలోచన చేసుకోరు. ఈ ముచ్చట ఎట్ట చెప్పానో కూడా నాకు అర్థమే అవుతలేదు అనుకో రాజురి. ఇక గిడ ఒక ఊళ్ళో ఒక ఆయన ముస్లిం ఆయన ఉండేనట. ఆయనకు రాత్రి కలవడి ఇక మన ఈ ఉంటారు కదా దేవతలు, ఎల్లమ్మ కానీ గంగమ్మ తల్లి కానీ వాళ్ళు కలవడ్డారట. బిడ్డ మరి నువ్వు గుడి కట్టిస్తే ముద్దుకుంటుంది నీ చేతి మీదకి వెళ్ళి అని చెప్పని అడిగిరట దేవతలు. అయ్యో దేవుళ్ళు నా కళ్ళకు వచ్చి నన్ను అడిగిరేంది, మరి ఆయనతో దానికైతే నేను కూడా ఇస్తా, నాకేం బాధ లేదని చెప్పని నేనే చేస్తే ఎట్లా అనుకుని గ్రామ పంచాయతీ సచివాలయం కాడ పోయి అందరిని పిలిచి అయ్యా మరి దేవతలు నా కళ్ళకు వచ్చిరు, గుడి కట్టమంటారు, మీరు కడతానంటే నేను జాగిస్తా అన్నాడట. అంటే అప్పుడు ఎవరు ముందలికి రాలేదట. అయితే అయిన దానికి దేవుళ్ళు అడిగిరు కదా, నేను కడితే నాకు వచ్చే పాపం ఏమున్నదని భూమిలో కట్టిండట. భూమిలో కట్టేసరికి ఇక ఇంకొక ఆయన ఉంటాడు కదా, భూమి కింద ఆయన మీద ఆయన మంచిగా ఆలోచన చేసి వీడు కట్టుడు ఏంద్రా తురుకోడు గుడి గట్లెట్లుంటుంది, మళ్ళీ మన భూమిలోకి వెళ్ళి పోతారో ఏమో, చెట్ అట నడవదని చెప్పి ఎంఆర్ఓలను వాళ్ళని నేను మేనేజ్ చేసుకునేమో ఉన్న కాడికి భూమి ఎక్కించుకున్నారట. అయ్యి పాడుగాను దేవుని గుడి కానీ నేను భూమి ఇస్తే నా భూమినే గుంజుకొని ఇట్లా ఎక్కించుకుంటే ఎట్లా సారు అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఏమందాం ఈ ముచ్చట మీదకి వెళ్ళి చెప్పుర్రి. దేవుడు ఎవరికైనా దేవుడే కదా, మరి ఆయన ముస్లిమే కావచ్చు, ఆయన మనసులో పుట్టించింది గ్రామ దేవతలు. పుట్టించినంత వెంటనే ఆయన భూమి ఇచ్చిండు, గుడి కట్టించిండు. వీళ్ళు ముందలికి రాకపోనా, గుడి కట్టింది పోనా, భూమి ఇచ్చింది పోనా, మళ్ళీ ఆయననే ముంచుతామంటే ఎక్కడి ముచ్చటనులా? మనమైనా ఆలోచన చేయాలి. ఇది ఎట్లా ముచ్చట ఏం కథ ఒకసారి చూడరు. మరి ఈ ముచ్చటిన్న రానుల్లా మత సామరస్యాన్ని వెంచిన వ్యక్తుల సొంత భూమిని ఆక్రమించి గా కుటుంబానికి షటగోపం పెట్టిండ్రు గొండెపూడి ఊరికి చెందిన కొందరు ప్రబుద్ధులు. ఇక మరిపెడ ఊరికి చెందిన రహీముద్దీన్కి 6 ఎకరాల భూమి ఉన్నదట. గండ్లనే వ్యవసాయం చేసుకుంటా బతుకుతున్నాడట. అయితే ఒకరోజు ఆయన ముస్లిం అయినప్పటికి కూడా ఇక కలల గంగమ్మ ఎల్లమ్మ దేవతలు కలలకచ్చి ఇక గుడిని కట్టాల బిడ్డ అని చెప్పిండ్రట. ఇంకా మరి
ఊర్లోకి పెద్ద మంత్రులందరినీ పిలిపించి గిట్ల గిట్ల సంగతి గిట్ల కలలకు వచ్చిండ్రు, మరి గుడి కడదాము, ఇక మరి నేను ముస్లిం అయినా కూడా నేను పైసలు ఇస్తా అని చెప్పి మాట్లాడిండట. అయినా ఎవ్వరికైనా మాట పట్టించుకోకుండా ఎవ్వరికి పట్టనట్టున్నారట. అయ్యో దేవుళ్ళు వచ్చి కలల చెప్పే గీళ్ళేమో పట్టించుకుంటలేరు, మరి ఏం చేద్దామని చెప్పి ఆయన సొంత పైసలతోటే గుడి కట్టిండట ఆయన జాగల. ఇక ఇంకేమున్నది, అప్పటికాంచెల్లి సురువు అయింది చూడుండ్రి జవడం అంతా. ఆగో పాపం ఇద్దరే ఆలుమగలు కట్టిన గుడి కాడికి పోయి పూజలు చేసుకుంటూ అత్తుండ్రు చూడుండ్రి. ఇక గాళ్ళేమో చెప్తున్నారు కదా, ఇందాం పాండ్రి అసలు ముచ్చట. మాకు అమ్మవారు కళ్ళలోకి వచ్చి గుడి కట్టేయమని అడిగింది. అడిగితే నేను ఆ విషయాన్ని మా మున్సిపాలిటీలో గ్రామసభ పెట్టించి ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో వాళ్ళు ఎవరు కొంచెం ముందడుగు వేయకపోతే నా సొంత ఖర్చులతోనే నేనే 2 సంవత్సరాల క్రితం అమ్మవారి గుడి నా సొంత పట్టా భూమిలో నా సొంత ఖర్చులతోనే అమ్మవారిని నిలబెట్టుకోవడం అయింది, ప్రతిష్ఠించాము. కులాలకు మతాలకు అతీతంగా నేను కట్టిస్తే కొంతమంది దీన్ని జీర్ణించుకోలేక మా వెనకాల ఉన్న కొంతమంది రైతు నాది భూమి ఇందులో ఉన్నదని చెప్పి 6 గుంటలు 7 గుంటల భూమి నాది ఉందని చెప్పి ఆక్రమించాడు. ఆక్రమించిందే కాకుండా మా పొలం ఖరాబ్ చేసి మా పొలంలో రాళ్ళు బాది మా గుడికి సంబంధించిన గేటు కూడా ఎరగొట్టి అన్నీ చేసి 2 సంవత్సరాల నుంచి ఇలా గుప్త నిధులు ఉన్నాయని చెప్పి కొంతమంది క్షుద్ర పూజలు చేపిస్తున్నారు. ఆగు ఇన్నారు కదా నువ్వు కదన్నట్టు. ఇక భూమి చుట్టూరుగా భూములు ఉంటాయి కదా, కిందో మడి మీదో మడి అనుకుంటా. అనుకున్న భూముల్లో కొళ్ళు ఇక ఉన్న 10 గుంటల భూమిని కాజేయాలని చూస్తాన్రట. ఇక అధికారులు ఎమ్మటనే స్పందించి ఆక్రమణకు గురైన నా భూమిని ఇప్పియాల సారు అని చెప్పి దండాలు పెడుతున్నారు పాపము. ఇక గివన్నట్టు వాటి టీవీ5 సమర్పించే మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఎగుంటా.